good morning. I'm Dr. Pratyusha from Karnool Medical College. It's very nice to see you here, sir. And you have given us time to talk. Sir, mainly I want to talk about health scenario. Please, please, please stay quiet, all of you. Please. Please. దయచేసి కూర్చోండి దయచేసి మీరు మాట్లాడండి Sir, right now I want to give the global health index where we are. We have 195 countries and we are at 145th position when we talk about the global health index. Where are we lacking? Where are we lacking means we have very little access to the health sector, and even now today still in India 30% of Indians are dying due to lack of access to health, and they are unable to see the doctor. This is the one issue, and still now we have only 1296 PHCs in Andhra Pradesh, and the population is very, as you know, it's very high, and we need more PHCs, and the supply of the drugs are also not up to the mark. When we are keeping the indent also, it is taking almost 15 to 20 days to get the proper medication. This is one issue, sir. And regarding the assaults on the doctors, we are facing a lot of assaults in our health setup. Please see through it and the health scenario and the provision of the drugs. And regarding the NEET examination, see, most of our doctors, we are waiting for 1 year. So we have only one time we have the chance to write the NEET examination. We are waiting for 1 year, and almost most of our doctors, they are staying as unemployed people. Why? Because in the past 6 years we didn't get any notification. In the last few months we got the notification, and 11,000 people were the aspirants, and only 1,100 jobs they got. Sir, please see through this issue, sir. Thank you very much. సార్ నా పేరు నాగేశ్వరరావు సార్. నేను పశు వైద్య విద్యార్థి సంఘం అధ్యక్షుడు సార్. అక్కడ SVU శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం సార్. సార్, ఇంతవరకు మన అనుభవజ్ఞులు అలాగే ప్రముఖులు నిపుణులు పాడి పంటలు అంటారు సార్. పాడి ఉంటేనే పంట వస్తుందని చెప్తున్నారు సార్. కానీ మన ఇప్పుడు ప్రస్తుతం పాడి తగ్గిపోతుంది సార్. ఇంకెలా పంట వస్తుంది సార్? అలాగే సార్, ఇప్పుడు రైతులు ఆత్మహత్య కారణం కూడా పాడి లేకపోవడం సార్, పశువులు ఎటువంటి లేకపోవడం సార్. అలాగే మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే సార్, మొత్తం ఫీల్డ్లో సార్ మొత్తం పశు వైద్యుల్ని నేర్చుకుని సార్ సర్జరీ, మెడిసిన్, గైనకాలజీ, ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ పరంగా ట్రీట్మెంట్ చేయాలి సార్ మేము పశు వైద్యు సార్ మొత్తం పశువులకు సార్. కానీ మాకు ఏం చేస్తుంటే సార్ ప్రభుత్వానికి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం సార్, మేము పశువులకు ట్రీట్మెంట్ చేయట్లేదు సార్. ప్రతి ఇంటికి వెళ్ళి కాసి లెటర్ పట్టుకున్నామా లేదని అడిగిస్తుంది సార్ మాతో. అలాగే గ్రామ సభకి వెళ్ళారా లేదని అడిగిస్తుంది సార్. అలాగే రచ్చబండ కార్యక్రమంకి వెళ్ళామా లేదని ఆ విధంగా మాతో ట్రీట్మెంట్ తప్ప మిగతా అనవసర కార్యక్రమాలు చేస్తుంది సార్. ఆ విధంగా చేయడం వల్ల సార్ మన రాష్ట్రంలో సార్ పశువుల సంఖ్య తగ్గిపోయింది సార్. దాదాపు 2012లో సార్ 2,93,93,99,000 ఉండేది సార్ కోళ్ళు మినహాయించి పశువుల సంఖ్య సార్. ఇప్పుడు దాదాపు సగానికి తగ్గిపోయింది సార్. దానికి కారణం సార్ మన ప్రభుత్వం సార్ మాతో ట్రీట్మెంట్ చేసుకోకుండా పశువుల సంఖ్యను పెంచుకోకుండా అంత తగ్గించేస్తుంది సార్. దీనికి బెస్ట్ ఒకటే సార్, ప్రతి ఇంటికి వెళ్ళి కాసి మేము లెట్రూమ్లు కట్టించుకోవాలా లేదా ఆ విధంగా అడగడం సార్. మాకు ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు సార్. అలాగే సార్ 1984 యాక్ట్ ప్రకారం సార్ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సార్, ఆ యాక్ట్ ప్రకారం సార్ ఇప్పుడు పశు సంవర్ధక శాఖ కింద ఉండే అక్కడ ప్రతిదీ సార్ ప్రతి ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్ పెట్టిన డాక్టర్తో నడపాలి సార్. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సార్ ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళ టీడీపీ కార్యకర్తలకి వాళ్ళ దగ్గర బంధువులకి మాత్రమే వాళ్ళకి జాబులు ఇచ్చి కాసి మమ్మల్ని తొక్కేస్తున్నారు సార్. మేము 5.5 years చదువుతాం సార్, చదివి కాసి మాకు జాబ్ లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది సార్ ప్రభుత్వం. అలాగే సార్ 1984 యాక్ట్ ప్రకారం సార్ మా రాయలసీమలో సార్ మా కర్నూలు డిస్టిక్లో అనంతపురం, చిత్తూరు, అనంతపురం డిస్టిక్లో సార్ దాదాపు 1255 RLUs ఉన్నాయి సార్. RLU అంటే సార్ రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ సార్, గ్రామీణ పశు వైద్యశాల సార్.
గ్రామీణ పశు వైద్యశాలగా ఉన్నతీకరించాలి సార్. అది 1994 యాక్ట్ సార్. అది పార్లమెంట్ లో ఆమోదించారు సార్. కానీ మన ప్రభుత్వం ఇంకా పట్టించుకునేది లేదు సార్. ఆ విధంగా ఆమోదించడం వల్ల సార్ అక్కడ పశు వైద్యశాలలో ఒక పశు వైద్యుడు వస్తాడు సార్, అలాగే ఒక వెటనరీ విఏ వస్తాడు సార్, వెటనరీ అసిస్టెంట్ వస్తాడు సార్, అలాగే ఒక లైవ్ స్టాక్ ఆఫీసర్ వస్తారు సార్, అలాగే ఒక అటెండర్ వస్తారు సార్. ఈ విధంగా 4 జాబులు క్రియేట్ చేస్తారు. 4 జాబులు క్రియేట్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ ని మా యూత్ కి మొత్తం ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు సార్. కానీ మన ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది సార్. అలాగే సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు సార్, చరిత్రను విస్మరించే వాళ్ళు చరిత్రను స్పష్టించలేరని సార్. కానీ సార్ ఇక్కడ మన స్టేట్ ప్రభుత్వం అయితేనేమి మన దేశం ఏం చేస్తుందంటే సార్, ఇంగ్లాండ్ లో సార్ లండన్ లైబ్రరీలో 1801లో సార్ మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు మా కర్నూలు డిస్టిక్ వ్యక్తి సార్. మా కర్నూలు డిస్టిక్ వ్యక్తి పేరు సార్ 1801లో ముతుకూరు గౌడప సార్. ఆలూరు నియోజకవర్గంలోని తెర్నెకల సార్ దాదాపు 1255 ఆర్ఎల్యూస్ ఉన్నాయి సార్. ఆర్ఎల్యూ అంటే సార్ రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ సార్. గ్రామీణ పశు వైద్యశాల సార్. గ్రామీణ పశు వైద్యశాలగా ఉన్నతీకరించాలి సార్. అది 1994 యాక్ట్ సార్. అది పార్లమెంట్ లో ఆమోదించారు సార్. కానీ మన ప్రభుత్వం ఇంకా పట్టించుకునేది లేదు సార్. ఆ విధంగా ఆమోదించడం వల్ల సార్ అక్కడ పశు వైద్యశాలలో ఒక పశు వైద్యుడు వస్తాడు సార్, అలాగే ఒక వెటనరీ విఏ వస్తాడు సార్, వెటనరీ అసిస్టెంట్ వస్తాడు సార్, అలాగే ఒక లైవ్ స్టాక్ ఆఫీసర్ వస్తారు సార్, అలాగే ఒక అటెండర్ వస్తారు సార్. ఈ విధంగా 4 జాబులు క్రియేట్ చేస్తారు. 4 జాబులు క్రియేట్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ ని మా యూత్ కి మొత్తం ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు సార్. కానీ మన ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది సార్. అలాగే సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు సార్, చరిత్రను విస్మరించే వాళ్ళు చరిత్రను స్పష్టించలేరని సార్. కానీ సార్ ఇక్కడ మన స్టేట్ ప్రభుత్వం అయితేనేమి మన దేశం ఏం చేస్తుందంటే సార్, ఇంగ్లాండ్ లో సార్ లండన్ లైబ్రరీలో 1801లో సార్ మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు మా కర్నూలు డిస్టిక్ వ్యక్తి సార్. మా కర్నూలు డిస్టిక్ వ్యక్తి పేరు సార్ 1801లో ముతుకూరు గౌడప సార్. ఆలూరు నియోజకవర్గంలోని తెర్నెకల గ్రామంలో సార్. ఆ తర్వాత 1839లో గులాం రసూల్ ఖాన్ సార్. అక్కడ 1839లో సార్ ఆయన కర్నూలు వ్యక్తే సార్. ఆ తర్వాత 1847లో సార్ ఉయ్యలవాడ నరసింహారెడ్డి సార్. ఈ విధంగా సార్ మేము మా స్వాతంత్ర సమరయోధులు పుట్టిన రక్తం సార్ మాది కర్నూలు డిస్టిక్ సార్. కానీ ఇంతవరకు తొక్కే అసలు కొంతమంది వల్ల, కొన్ని కుటుంబాల పాలన వల్ల, కొన్ని కుల రాజకీయాల వల్ల, కొన్ని మత రాజకీయాల వల్ల మమ్మల్ని అసలుకి కించపరిచి చేస్తున్నారు సార్. మీరు ఖచ్చితంగా సార్ దీని గురించి మాట్లాడాలి సార్. మేము అసలుకి థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకోటి సార్ నేను పశు విద్యార్థి సంఘం అధ్యక్షుని అక్కడ తిరుపతి చదువుకునే 4th స్టూడెంట్ సార్, 4th BA స్టూడెంట్ సార్. మా పశు వైద్యులకి మీరు ఒకటే చేయాలి సార్, మాకు ట్రీట్మెంట్ చేయాలి సార్. పశువులకి ట్రీట్మెంట్ చేయించాలి. పశువుల్ని ఎలా పెంచాలి సంఖ్యని, పశువుల్ని ఎలా స్వేచ్ఛగా తిరిగేలా చేయాలి. ఆ విధంగా మాకు పశువులకే మమ్మల్ని అక్కడ చేయాలి సార్. మాకు ఇటు స్వచ్ఛ భారత్ ఇక్కడ ట్రీట్మెంట్ లెట్రూమ్లు కట్టించుకోవడానికి గ్రామ సభలకి రచ్చబండ కార్యక్రమాలకి మేము వెళ్ళకుండా చేయాలి సార్. అలా చేస్తే సార్ మేము పశువులు ఖచ్చితంగా గణాంకాలు పెంచుతాం సార్. గణాంకాలు పెంచి కాసి కన్ఫామ్ గా అక్కడ రైతుకి ఆత్మహత్య లేకుండా రైతుకి ఒక ఉపాధి కల్పిస్తాం సార్ ఖచ్చితంగా సార్. మాకు అది ఒక చేయాలని మేము